అనుకున్నట్లే జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో తులం పసిడి ధర అంతకంతకు పెరిగి ₹1,00,000 మార్కునైతే దాటేసింది. సామాన్యులకు తాను దూరం అవుతున్నానని చెప్పకనే చెబుతోంది పసిడి. కొనుగోలుదారులకు అందనంత ఎత్తులో దూసుకెళ్తోంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర $3,400 దాటింది. ఔన్స్ వెండి ధర $33లకు చేరింది. గతేడాది తులం బంగారం ధర 75,000గా ఉండేది. ఒక్క ఏడాదిలోనే ₹25,000 పెరిగి లక్షకు చేరుకుంది. సామాన్యులు బంగారం కొనడానికి వెనుక ముందు ఆడుతున్న సెంట్రల్ బ్యాంకులు మాత్రం విపరీతంగా కొనుగోలు చేస్తున్నాయి. 2024 జూలై ముందు వరకు పసిడి వెండిపై 18% పన్ను భారం పడేది. అందువల్ల అంతర్జాతీయంగా ధర తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మరింత అధికంగా ఉండేది. గత జూలై బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని 9% తగ్గించారు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, రూపాయితో పోలిస్తే డాలర్ విలువ అధికం కావడం వల్ల దేశీయంగా బంగారం ధర మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ విషయానికి వస్తే 10 గ్రాముల మేలిమి బంగారం ధర అంటే 24 క్యారెట్స్ మనం చూసుకుంటే కనుక ₹1,00,000 ఉంది. కిలో వెండి ధర $98,200గా ఉంది. మనం చూస్తున్నాం గత కొంతకాలం నుంచి 70,000 ఉన్నప్పటి నుంచి అదే ఎక్కువ ధర అని చెప్పి భావించినటువంటి సామాన్యుడికి అది కాస్త పెరిగి ఇప్పుడు 1,00,000 మార్కునైతే టచ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములకు సంబంధించి మరి ఏ విధంగా ఇంకా పెరుగుతోందని అయితే కొంతమంది అనలిస్టులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాధవి రెడ్డి గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అండి. అనుకున్నట్టే అయింది. సామాన్యుడికి అందరంత దూరంలో మనం ఎప్పుడు ఆకాశంలో చందమామను చూస్తూ ఉంటాం తప్ప టచ్ చేయలేము, చూసి ఆనందపడమే. సో భవిష్యత్తులో సామాన్యులు కూడా అందరి ద్రాక్షగా మారే విధంగా కనిపిస్తుంది గోల్డ్ అనేది. సో ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీరేం చెప్తారు కొనుగోలుదారులకి? అంటే మేమే కాదు, చాలా మంది అనలిస్టులు అప్పుడే ప్రెడిక్ట్ చేశారండి. 70,000 80,000 ఉన్నప్పుడే 1,00,000 చేస్తుంది 1,00,000 చేస్తుందని ఒక టైంలో. ఇప్పుడు కూడా అండి అన్ని అసెట్ క్లాసెస్ అంటే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ని కానీ లేకపోతే మిగతా అన్ని రిటర్న్స్ ని బీట్ చేస్తూ గోల్డ్ లాస్ట్ ఇయర్ 40% పెరిగింది. ఈ ఇయర్ ఆల్రెడీ ఈ 4 months లోనే మనకి 30% పెరిగిందండి. ఇంత ఎప్పుడు హిస్టరీలో గోల్డ్ హిస్టరీలో ఇంత ఒకటే ఇంత షార్ట్ స్పాన్ లో ఇంత గోల్డ్ పెరగడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బట్ దానికి రీజన్స్ అయితే క్వైట్ విజిబుల్ గానే కనిపిస్తున్నాయండి. ఒకవైపు ట్రంప్ టారిఫ్స్ అండ్ ఆయన చేస్తున్న ట్వీట్స్ కానీ ఆయన తీసుకుంటున్న అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ కానీ ఒక రకమైన అన్సర్టనిటీ, ఒక రకమైన కన్ఫ్యూజన్. అంటే ఈ రోజు ఉన్నట్టుగా ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ రావడము, ఇలా కంటిన్యూస్ గా రకరకాలుగా ఆయన ఇస్తున్న ఈ ట్వీట్స్, రెసిప్రొకల్ టారిఫ్స్ దీనికి కారణం అనేది మనకు కనిపిస్తుందండి. ఎప్పుడైతే సిస్టమ్ లో అన్స్టెబిలిటీ అనేది మనకి వస్తుందో, అన్సర్టనిటీ వస్తుందో, ఈ విధంగా గోల్డ్ అనేది పెరుగుతుంది. ఒకవైపు డాలర్ కూడా పడుతుందండి. అసలు డాలర్ 3 years లోయెస్ట్ కి అంటే ఇండెక్స్ అనేది డాలర్ ఇండెక్స్ అనేది వెళ్ళిపోయింది. సో ఒక్కసారిగా డాలర్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా గోల్డ్ లోకి మనకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇది ఎంత వరకు చేరే అవకాశం ఉంది అనుకోవచ్చు మాధవి రెడ్డి గారు? 1.25 అంటున్నారు, 1.5 అంటున్నారు. అవునండి. అంటే ఇప్పుడైతే అంటే అందరూ కరెక్షన్ అనేది ఎదురు చూస్తున్నారు. ఒకసారిగా 30% పెరుగుతుంది, ఏమైనా కరెక్షన్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ వెళ్తుందా అనేది ఒకటి కనిపిస్తుందండి. అది ఒకటి కనిపిస్తుంది. బట్ అప్పుడే అయితే మాత్రం గోల్డ్ కూల్ ఆఫ్ అయినట్టుగా ఏమీ కనిపించట్లేదు నియర్ టర్మ్ లో. మేబీ ఒక 1-2 months ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు మళ్ళీ 90 days జులైలో మనకి 90 days టారిఫ్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సో ట్రంప్ మళ్ళీ తీసుకున్న నిర్ణయాలు బట్టి మళ్ళీ మన గోల్డ్ రేట్స్ అనేది తగ్గాలా పెరగాలనేది ఆలోచనలో ఉండే అవకాశం ఉందంటారు. థ్యాంక్ యూ మాధవి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.